మీరు పొద్దున్నే వచ్చి మా రాముడికి మొక్కండి, మా శివుడికి అభిషేకం చేయండి, ఆ తర్వాత మీ చర్చిలోకి వెళ్ళి యేసు ప్రార్థన చేద్దాం, మేము వస్తాం, తర్వాత నమాజ్ చేద్దాం, చర్చి మసీదుకి వెళ్ళి నమాజ్ కూడా చేద్దాం. ఇలా చేద్దామా? మరి మీరు మా దేవుడిని ఆరాధించండి, మేము మీ దేవుడి దగ్గరికి వస్తాం, అలా అందరం చక్కగా కలిసిమెలిసి ఉన్నాం. దీనికి అంగీకరించగలరా? అంగీకరించరు. ఎందుకంటే మీ దేవుడే నిజదేవుడు, మీ దేవుడు అబద్ధం అనే భావం మీకు లోపల ఉంది. కానీ పైకి మాత్రం మీ దేవుడు మా దేవుడు ఒకటే, మా దేవుడే మీ వేదాలు కూడా ప్రతిపాదిస్తున్నాయి అనే ఈ దొంగ ప్రచారాలు మాత్రం చేస్తున్నారు. ఇది తేట తెల్లం చేయడానికే, మీ డొల్లతనాన్ని బయట పెట్టడానికి. అసలు హిందుత్వంలో ఉన్న ధర్మం ఏమిటి, ఇస్లాం క్రైస్తవాల్లో ఉన్నటువంటి ఆ మతోన్మాదం ఎందుకన్నారంటే, నా మతమే విస్తరించాలి, ఇతర మతాలు ఉండకూడదు, నా మతం విస్తరించడానికి స్వర్గం పేరుతో ఆశ పెడతాను, నరకం పేరుతో భయపెడతాను.